హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది అందరికీ యూజ్ అవుతుందండి. చాలామందికి బాడీలో ఏంటంటే బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మనం ఎన్ని ఫ్రూట్స్ తిన్నా, ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని ఆకుకూరలు తిన్నా, సో బ్లడ్ అనేది చాలామందికి తక్కువ ఉంటుంది. ఎన్ని తిన్నా కానీ మనకి బ్లడ్ అనేది రాదన్నమాట. సో ఇది వచ్చేసి మటన్ తిల్లి అండి. ఇది ఏంటంటే మనకి ఆ బ్లడ్ని ఎక్కువ పాత బ్లడ్ మనకి ఏదైతే బాడీలో పాత బ్లడ్ ఉంటుందో దాన్ని తీసేసి కొత్త బ్లడ్ని అయితే మనకి బాడీలోకి రప్పిస్తుంది అనమాట. సో ఇది అందరికీ యూజ్ అవుతుందండి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ. సో ఏజ్డ్ వాళ్ళకి కూడా ఇది ఏంటంటే చాలా మంచి రెసిపీ అండి. ఇది బ్లడ్ మనకి బాడీలో ప్రతి పార్ట్కి అయితే మనకి బ్లడ్ అనేది కావాలి కదా. సో ఈరోజు రెసిపీ అయితే ఇది వచ్చేసి మటన్ తిల్లి అండి. ఇది మనకి మటన్ షాప్లో అడిగితే ఇస్తారు. దీన్ని ఏంటంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కర్రీ కూడా చేయొచ్చు అనమాట. నేనైతే కర్రీ చేసి మీకు ఈరోజు ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇది పిల్లలకి అయితే ఇంకా చాలా మంచిది. అంటే ఎదిగే పిల్లలకి ఏంటంటే సో మనకి బ్లడ్ అనేది కొత్త బ్లడ్ వస్తే చాలా మంచిదిగా, అంటే పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇలా ఏంటంటే మనకి పెద్దగా వస్తాయండి ముక్కలు అనేది. అలాగే వీటిని ఏంటంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్గా కడిగి ముందు, తర్వాత చిన్న ముక్కలా కట్ చేసుకొని ఒక గిన్నె అయితే మనం స్టవ్ పైన పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఉల్లిపాయలు, సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి. అలాగే మటన్ కర్రీ అంటే అన్నీ కలిపి ముందే పెట్టేసుకుంటాం కదా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. ఇదేంటంటే అలా కాదు, ఇంకా డైరెక్ట్ మనము కర్రీ చేసుకోవడమే. ముందుగా అయితే ఇంకా మనము ఉల్లిపాయల్ని ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. అలాగే ఇది వీక్లీ 1 టైం అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 టైమ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అంటే చాలామంది అనుకోవచ్చు దీన్ని తింటే ఎలా ఉంటుంది ఏంటనేది, కానీ బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనకి ఒంట్లోకి అయితే ఇంకా కొత్త రక్తం అయితే కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మనకి బ్లడ్ అనేది కొత్త బ్లడ్ వస్తే ఇంకా మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఉల్లిపాయలు వేగాక నేను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉల్లిపాయ పేస్ట్ అండి కొంచెం, అంటే ఈ 3 కలిపి నేను పేస్ట్ చేసుకుంటాను అనమాట. అలా అయితే ఏంటంటే మనకి గ్రేవీ లాగా కర్రీ అనేది బాగా వస్తుంది. తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. సో ఇక్కడ వీటిని కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా మనం కలుపుతూ మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి. తర్వాత వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. సో దీన్ని ఇలాగే వాటర్ పోయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై అయితే ఇంకా మనము అన్నంలో కాకుండా డైరెక్ట్ కూడా తినొచ్చు. సో అలా ట్రై చేసి చూడండి. ఫ్రై అయితే జస్ట్ ఉప్పు కారం తక్కువ వేసుకొని పిల్లలకి ఇచ్చామనుకోండి, సో ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు. సో ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు సేమ్ మనం మటన్ ఎట్లా వండుతామో అదే ప్రాసెస్ అండి. సో ఇక్కడ కాకపోతే ఏంటంటే ముందు మనం కలుపుకొని పెట్టుకోలేదనమాట. సో ఇలా మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ తీసేసుకొని, సో దీంట్లో ఉప్పు కారం అనేది వేసి మళ్ళీ వాటర్ అనేది ముక్క మనం ఉడికే వరకు, అంటే ఎలా ఇది ఏంటంటే మటన్ కన్నా తొందరగా ఉడుకుతుందండి, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మనం ముందు బాగా ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్. తర్వాత ఏంటంటే ఇంకా మనం ఉప్పు కారం అనేది వేసుకొని, టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకొని వాటర్ అనేది పోసుకొని కనీసం 15 మినిట్స్ అయినా మనం బాగా ఉడికించుకుంటే ముక్క అనేది ఉడుకుతుంది. ఉప్పు కారం వేసుకున్నాక ఇలా బాగా కలుపుకున్నాక తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఏంటంటే ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని కనీసం ఒక 15 మినిట్స్ అయినా బాగా ఉడికించుకోవాలండి, దగ్గరికి వచ్చేలాగా. సో మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా మూత తీసాక మనకి కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. సో ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. సో తర్వాత దీంట్లో ఇంకా మనము ఆల్రెడీ ముక్క అయితే ఉడికినట్టు తెలుస్తుంది, లేదంటే మనం పట్టుకొని అయినా చూడవచ్చు. సో దీంట్లో ఏంటంటే ఇంకా మసాలా, మనకి ఇంట్లో మామూలుగా మటన్ మసాలా
ప్యాకెట్స్ అయినా తెప్పించుకోవచ్చు, లేదంటే ఇంట్లో చేసుకున్న మసాలా అనేది కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా కర్రీ ఉడికిపోయింది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుందండి. రైస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చపాతీలో జొన్న రొట్టెలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా నేనైతే ఇంట్లో తయారు చేసిన మసాలా అనేది వేస్తున్నాను. సో ఇది ఒక స్పూన్ అలా వేసుకొని కలుపుకొని లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ తిల్లి. సో ఈ కర్రీ వల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయండి. మనకి ఒంట్లో బ్లడ్ అయితే కంపల్సరీ కావాల్సిందే కదా. సో ఇది వీక్లీ 2 టైమ్స్ కానీ 1 టైం కానీ ట్రై చేసి చూడండి. పిల్లలకి ఇంకా చాలా మంచిది, ఎదిగే పిల్లలకైతే. సో వాళ్ళకి ఏంటంటే ఆటలు అనేది ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా బ్లడ్ అనేది కంపల్సరీ. సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎమ్మీగా టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బై బాయ్.